మెంతాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా 1 కప్పు కందిపప్పుని వాష్ చేసుకొని దాంట్లో 2 కప్పులు నీళ్ళు వేసి, ఆ తర్వాత మెంతాకు బాగా సన్నగా తరుక్కొని బాగా వాష్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుని కుక్కర్లో వేసి, ఆ తర్వాత ఒక 3 టమోటాలు సన్నగా తరిగి అవి కూడా దాంట్లో కుక్కర్లో వేసి, ఒక పెద్ద ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ మీకు ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు 5 అయినా వేసుకోవచ్చు. చింతపండు ఒక చిన్న గ్లాస్లో పెట్టుకొని కన్నా కుక్ చేసుకుంటే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది. అలాగే చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ కందిపప్పు త్వరగా ఉడకాలంటే చింతపండుని ఒక గ్లాస్లో వేసి పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి పైన కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ పెట్టామంటే ఆటోమేటిక్గా మొత్తం మెత్తగా కుక్ అయిపోతుంది. మనం ఒక 2-3 టైమ్స్ గంటెతో తిప్పిన వెంటనే మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇట్లా 5 విజిల్స్ తర్వాత ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెడితే కుక్కర్ విజిల్ చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత తీసి ఆ చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఆ చింతపండు వాటర్ పప్పులో వేసేసి ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూసారా, అలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకోవాలంటే ముందుగా పాన్ హీట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మీకు కావాలంటే చెన్నా దాల్ కానీ ఉరద్ దాల్ కానీ వేసుకోండి. కొంచెం ఇంగువ, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక రెడ్ చిల్లీ బాగా మిక్స్ చేసి వేగిన తర్వాత ముందుగా ఉడికిన పప్పుని పాన్లో వేసి ఒక 5 నిమిషాలు సిమ్మర్లో ఉడికించుకోండి. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.